రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం మరో 2 రోజులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. రేపే చివరి రోజు, ఎల్లుండి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతా ఉంది. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ ఎన్ని స్కూల్స్ అనుమతులు ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ అనుమతి లేవనేటువంటి విషయాన్ని విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండడం జరుగుతూ ఉంది. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటికే పుట్టగొడుగుల్లో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఈరోజు కొత్త స్కూల్స్ వస్తూ ఉన్నాయి. అసలు ఎన్ని స్కూల్లో పర్మిషన్ ఉంది, ఎన్ని స్కూళ్ళకు పర్మిషన్ లేదనేటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీటిని అంతా పక్కన పెట్టి ఈరోజు విద్యాశాఖ అధికారులు అసలు అనుమతి లేని స్కూల్ ఏందనే విషయాన్ని కూడా మర్చిపోయినటువంటి సందర్భాలు. వాస్తవానికి చెప్పాలంటే విద్యా సంవత్సరం ఈ 2 రోజులు అయితే ప్రారంభం అవుతా ఉంది. కానీ తల్లిదండ్రులు అసలు అనుమతి లేని స్కూల్లో కూడా చేర్పించినటువంటి సందర్భాలు. రేపు మాపు అధికారులు వెళ్ళి మాలాంటి విద్యా సంఘాలు పర్మిషన్ లేదని చెప్పేసి అంటే అప్పుడే మొదటి నిద్రకి వెళ్ళి వచ్చి అవును పర్మిషన్ లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. వాస్తవానికి ఈరోజు ఆర్మూర్లో చూసినట్టయితే 4-5 స్కూల్స్ కొత్తగా రావడం జరిగింది. అందులోనే మొన్ననే ఏదైతే హ్యాపీ కిడ్స్ అనేటువంటి స్కూల్కి అసలు పర్మిషన్ లేదని చెప్పేసి స్వయంగా ఎంఈఓ గారు చెప్పారు. దానిపైన ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఒకవైపు పర్మిషన్ లేని స్కూలు, మరోవైపు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము 10 నుంచి 20% ఫీజులు పెంచి ఈ రోజు వాళ్ళకు నచ్చిన విధంగా ఈ రోజు ఫీజులు పెంచుకుంటా పోతా ఉన్నారు. అసలు విద్యాశాఖ అధికారులు ఈ ఏదైతే ఫీజులు పెంచుతున్నటువంటి వాటిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వారు మౌనంగా ఎందుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. తక్షణమే ఏదైతే పెంచుతున్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఖచ్చితంగా నోటీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా శాఖ నిబంధనల మేరకు ఏవైతే ఉన్నాయో దాని పద్ధతిలో ఈ విద్యాశాఖ నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అనుమతులు లేనటువంటి స్కూళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది, తొందరగా మీరు కంప్లీట్ చేయాలి. అనుమతి లేనటువంటి స్కూళ్ళ ముందర బోర్డుని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా అన్ని విద్యా సంఘాలతోని విద్యార్థుల తల్లిదండ్రులతోని ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు సిఎస్ సిద్ధార్థ. నేను ఆర్మూర్ ఏరియా పీడిఎస్ సహాయ కార్యదర్శిని. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా సంవత్సరం 2025-26 ప్రారంభం అవుతుంది. దీనికి ప్రభుత్వ బడులలో సరైన వసతి లేవడం జరుగుతుంది. ముందైతే పుస్తకాల పంపిణీ, బట్టల పంపిణీ ముందే జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం పుస్తకాలు సరిగ్గా పంపడం లేదు, ఇంకా బట్టలు కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థులకు చాలా కష్టం కలుగుతుంది. దానివల్ల వాళ్ళ చదువుకునేది చాలా కష్టం అవుతుందని మేము ఈ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. ఏదైతే పుస్తకాల పంపిణీ ఇంకా బట్టల పంపిణీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపాలా. అదే ఎలా అయితే ఇప్పుడు నూతన విద్యాశాఖ మంత్రి ఏర్పాటు జరిగిందో దానికి ఇవన్నీ ఏవే వసతి లేవో దాని గురించి తెలపాలా అని ఒక బోర్డుని ఏర్పాటు చేసి తెలంగాణ విద్యాశాఖ మంత్రిని తెలియజేయాలని పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల లేకుంటే పీడిఎస్ నాయకులు అన్ని విద్యార్థి సంఘాలు కలిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.